ఫిఫ్త్ ప్రాబ్లం నెంబర్ 5. ఇందులో వాడు ఏమి ఇచ్చాడంటే ఎస్ టి ఇవి రెండు కూడా పాయింట్స్ ఆన్ సైడ్స్ పిఆర్ అండ్ క్యూఆర్ ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇదిగోండి ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వలేదు, వాడు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడేమో చూడండి. నేను ఏం చేస్తున్నానంటే పిక్యూఆర్ అనేటువంటి, లేకపోతే ఒక పని చేయండి, నేనే డయాగ్రామ్ వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డయాగ్రామ్ లేదు కాబట్టి నేనే వేస్తున్నాను. ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. ఈ ట్రయాంగిల్ పిక్యూఆర్లో సైడ్స్ పిఆర్ క్యూఆర్ మీద పాయింట్స్ ఏంటి, ఎస్ టి అన్నాడు. ఇదిగోండి ఇది ఎస్, ఇది టి అనుకొని ఇవి రెండు కలపండి. ఓకేనా? అయితే యాంగిల్ పి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ టీ దగ్గర ఉన్నటువంటి యాంగిల్కి ఆర్టిఎస్ ఇదిగోండి ఆర్టిఎస్ అంటే ఇలాగొకటి కలపాలి, ఇలాగొకటి కలపాలి. సో ఈ ఆర్టిఎస్లో ఈ టీ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ పి దగ్గర ఉంటే సచ్ దట్ ఆర్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్టిఎస్ అని చూపించమన్నాడు. మనం ప్రూవ్ చేయాల్సింది ఆర్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్టిఎస్. నన్ను ఆర్పిక్యూ అంటే ఇదిగోండి ఆర్పిక్యూ, ఇదిగోండి ఆర్పిక్యూ. ఆర్పిక్యూ అన్న పిక్యూఆర్ అన్న ఒకటే. ఆర్టిఎస్ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించమన్నాడు. అంటే ఈ పెద్ద ట్రయాంగిల్కి ఈ లోపల ఉన్న చిన్న ట్రయాంగిల్ ఉంది చూశారు, ఈ చిన్న ట్రయాంగిల్ సిమిలర్ అని చూపించమన్నాడు. ఆర్పిక్యూకి ఆర్టిఎస్ అనేది సిమిలర్ అని చూపించమన్నాడు. ఓకేనా? సో పిక్యూఆర్ ఇచ్చాడు, పిక్యూ మీద ఎస్, పిఆర్ మీద టీ, అంటే పిక్యూ క్యూఆర్ సైడ్స్ మీద ఎస్ టీ అనే రెండు పాయింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆర్టిఎస్ అని ఆడు ఇచ్చాడు. సో ఆర్టిఎస్ అంటే ఇది ఒక ట్రయాంగిల్ అవ్వాలి కాబట్టి ఇలాగ ఒక గీత గీసా. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఆర్పిక్యూ, ఇన్ ట్రయాంగిల్ ఆర్పిక్యూ అండ్ ట్రయాంగిల్ ఆర్టిఎస్ ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి. సొల్యూషన్ అని పెట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి. ఆర్పిక్యూ అంటే ఈ పెద్ద ట్రయాంగిల్ అన్న ఇది, ఆర్టిఎస్ అంటే ఈ చిన్న ట్రయాంగిల్ అన్న ఇది. ఈ రెండు ట్రయాంగిల్స్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే రెండిట్లో కామన్గా ఉన్న యాంగిల్ ఆర్. అంటే ఆర్పిక్యూ అనే పెద్ద ట్రయాంగిల్లో ఆర్ ఉంది, ఆర్టిఎస్ అనే చిన్న ట్రయాంగిల్లో కూడా ఆర్ ఉంది. అంతేనా? సో ఇందులో మనం ఏం రాస్తామంటే యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఎందుకు? ఇది కామన్ యాంగిల్. ఏ యాంగిల్? కామన్, రెండిట్లో కూడా కామన్గా ఉన్నటువంటి యాంగిల్. ఓకేనా? సో రెండిట్లో కూడా కామన్గా ఉన్నటువంటి యాంగిల్. మరియు ఇందులో పి ఉంది ఆర్పిక్యూలో, ఇందులో టీ ఉంది. ఈ రెండు వాడు ఈక్వల్ అని ఇచ్చాడు. ఇదిగోండి యాంగిల్ పి అనేది ఆర్టిఎస్లో టీ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్ అని వాడు ఇచ్చాడు. అదే రాస్తున్నాను. యాంగిల్ ఆర్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్టిఎస్ వాడు ఇచ్చేశాడు, అవి రెండు సమానము అని. కాబట్టి బ్రాకెట్లో ఏం రాస్తారంటే గివెన్ అని రాస్తారు. నాన్న చూడండి, ఇందులో ఉన్న ఒక యాంగిల్ ఇందులో ఉన్న ఇంకొక యాంగిల్కి ఈక్వల్, ఇందులో ఉన్న రెండో యాంగిల్ అందులో ఉన్న రెండో యాంగిల్కి ఈక్వల్. రెండు యాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయితే థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుందా లేదా? సో ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్కి ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అయిపోతాయి. సో దేర్ఫోర్ క్షమించండి, దేర్ఫోర్ ట్రయాంగిల్ RPQ is similar triangle RTS. అంతే, చిన్న లెక్క అంతే. రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించి అవి రెండు కూడా సిమిలర్ అని చెప్పేసాం. ఓకేనా? ఇది 5th ప్రాబ్లం. చాలా బుడత లెక్క, పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ చూడండి, ఫిగర్ 6.37. ఇదిగోండి ఇది 6.37 అనే ఈ ఫిగర్లో ట్రయాంగిల్ ఏబిఈ అనేది ఏసిడికి ఈక్వల్గా ఉంటుంది, సిమిలర్గా కూడా ఉంటుంది. అయితే సో దట్ మనల్ని ఏం చూపించమన్నాడు? ఏడిఈ అనే ట్రయాంగిల్,
ఏడిఈ ఎలా ఉందో చూడండి. ఏడిఈ అనే ఈ ట్రయాంగిల్ ఏబిసి అనే పెద్ద ట్రయాంగిల్కి, దేనికి నాన్న, ఏబిసి అనేటువంటి ఈ పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంది అని చూపించమన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. మనం జాగ్రత్తగా చూసినట్లయితే సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ అని రాసి వాడు ఇచ్చింది రాసాను నాన్న. గివెన్ ఏమిచ్చాడు, ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ ఆర్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసిడి. ఏబిఈ అనే ట్రయాంగిల్ ఏసిడి అనే ట్రయాంగిల్కి సిమిలర్గా ఉంది, మరి ఈక్వల్గా ఉంది. అప్పుడు సిమిలర్గా ఈక్వల్ మనం ఓన్లీ సిమిలర్ అంటే సైడ్స్ ఈక్వల్ అని రాసేయకూడదు. సిమిలర్తో పాటు కిందన సింబల్ ఏముంది, ఈక్వల్ అని ఉంది. కాబట్టి ఇక్కడ ఏబి అనే సైడు ఇక్కడ ఏసీ అనే సైడ్కి ఈక్వల్, ఏబి అనే సైడ్ దేనికి ఈక్వల్, ఏసీ అనే సైడ్కి ఈక్వల్. అదేవిధంగా ఏఈ అనే సైడు ఏడి అనే సైడ్కి ఈక్వల్, ఏఈ అనే సైడ్ ఏడి అనే సైడ్కి ఈక్వల్. ఓకేనా? ఈక్వలరు సిమిలర్ అన్నాడు. ఇదిగోండి. ఓకేనా? సో ఏబిఈ అంటే ఇది నానా, ఏబిఈ ఇదిగోండి. ఒకసారి మీరు డయాగ్రామ్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. వాడిచ్చింది ఏమేమి ఇచ్చాడు, ఏబిఈ అంటే ఇదిగోండి, ఏబిఈ అంటే ఈ ట్రయాంగిల్. తర్వాత ఇటువైపు ఏమి ఇచ్చాడు, ఏసిడి అన్నాడు, ఏసిడి అంటే ఈ ట్రయాంగిల్. ఇటువైపు ఉన్న ఈ ట్రయాంగిల్ ఇటువైపు ఉన్న ఈ ట్రయాంగిల్ సిమిలర్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో ఈ ఇటువైపు ఉన్న ఏబి అనే సైడ్ ఇటువైపు ఉన్న ఏసీ అనే సైడ్కి ఈక్వల్ అవుతుంది. ఇందులో ఉన్న ఏఈ అనే సైడ్ ఇందులో ఉన్న ఏడి అనే సైడ్కి ఈక్వల్ అవుతుంది. సో అవి రెండు రాసాం. ఇవి రెండు ఏ విధంగా ఈక్వల్ అయ్యాయి అంటే కారణం రాయాలి కదా. కారణం ఏమి రాస్తారంటే సిపిసిటి. సిపిసిటి అంటే కాంగ్రిగెంట్ పార్ట్స్ ఆన్ ట్రయాంగిల్స్, కరస్పాండింగ్ పార్ట్స్ ఆన్ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఆ ఒక్క పాయింట్ మీద ఇవి రెండు కూడా కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్, రెండు ఈక్వల్గా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏబి అనే సైడు ఇందులో ఏసీ అనే సైడ్కి ఈక్వల్, ఇందులో ఏడి అనే చిన్న మొక్క ఇందులో ఏఈ అనే చిన్న మొక్కకి సమానం. ఓకేనా? సో ఆ విధంగా రాశాను. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని రాశాను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ, ఏడిఈ అనేటువంటి ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ సిమిలర్ అని చూపించమన్నాడు. కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి ట్రయాంగిల్ ఏబిసి, ఈ రెండిట్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే కామన్గా ఏముంది, ఏ అనేది కామన్గా ఉంది, అంతేనా? సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. ఇవి రెండు కామన్గా ఉన్నటువంటి యాంగిల్, కామన్ యాంగిల్. ఈ పెద్ద త్రిభుజంలో కానీ చిన్న త్రిభుజంలో కానీ ఇదిగోండి ఈ డయాగ్రామ్లో పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నా లేదా ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకున్న యాంగిల్ ఏ అనేది అంతే ఉంటుంది, కామన్. అది రెండు ట్రయాంగిల్స్లో కూడా కామన్గా ఉన్నటువంటి యాంగిల్. ఓకేనా? సో అదే నేను రాశాను. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. రెండు ట్రయాంగిల్లో కూడా యాంగిల్ ఏ అనేది కామన్గా ఉంది, మరియు మధ్యలో ఉన్న డిఏ అనేది ప్యారలల్గా ఉంది కదా. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏఈ అని రాయొచ్చు. ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏఈ. చూడండి డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి ఏబి అంటే ఈ పెద్ద మొక్క, ఈ పెద్ద త్రిభుజంలో ఏబి అనేది ఇటువైపు ఉన్న సైడు, చిన్న త్రిభుజంలో ఏడి అనేది ఇటువైపు ఉన్న సైడు, పెద్ద త్రిభుజంలో ఏసీ అనేది ఇటువైపు ఉన్న సైడు, చిన్న త్రిభుజంలో ఏఈ అనేది ఇటువైపు ఉన్న సైడు. ఓకేనా? పెద్ద త్రిభుజంలో ఒక సైడు బై చిన్న త్రిభుజంలో దాని వైపు ఉన్నటువంటి సైడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. ఇదిగోండి పెద్ద ట్రయాంగిల్ అంటే ఇదే కదా, ఏబిసి కదా. చిన్న ట్రయాంగిల్ ఏంటి, ఏడిఈ కదా. ఏబిసి ట్రయాంగిల్ ఇటువైపు ఉన్న సైడ్ ఏంటి, ఏబి. ఈ ఏడి అనే ఈ చిన్న ట్రయాంగిల్లో కూడా ఇటువైపు ఉన్న సైడ్ ఏంటి, ఏడి. సో అదే రాశాను. పెద్ద త్రిభుజంలో ఏబి పెద్ద సైడు ఇటువైపు ఉన్న సైడు,
చిన్న త్రిభుజంలో ఇటువైపు ఉన్న సైడ్ ఏడి, పెద్ద త్రిభుజంలో అటువైపు ఉన్న సైడ్ ఏసి, చిన్న త్రిభుజంలో అటువైపు ఉన్న సైడ్ ఏఈ. ఇవి రెండు కూడా ఈక్వేషన్ నెంబర్ 1 ద్వారా రాసాం. బై ఈక్వేషన్ నెంబర్ 1. అసలు ఈక్వేషన్ నెంబర్ 1 ఏం రాసాము చూడండి. ఇందులో ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటంటే ఇదిగోండి, ఇదే ఏబి ఏడికి, ఏఈ ఏసీకి. సో దీని ప్రకారము ఏబి ఏసీకి సమానం, ఏఈ ఏడీకి సమానం. కాబట్టి ఏం రాసాం, పెద్ద త్రిభుజంలో ఉన్న ఏబి అనే సైడు, చిన్న త్రిభుజంలో దాని కరస్పాండింగ్ సైడ్ ఏడి, పెద్ద త్రిభుజంలో ఏసీ, దాని చిన్న త్రిభుజంలో దాని కరస్పాండింగ్ సైడ్ ఏఈ. ఇవి రెండు సమానమయ్యాయి. సో ఒక త్రిభుజంలో ఉన్నటువంటి ఒక సైడు, ఇంకో త్రిభుజంలో ఉన్న ఒక సైడు, వాటి యొక్క రేషియో, ఒక త్రిభుజంలో ఉన్న ఇంకొక సైడు, దానికి కరస్పాండింగ్ ఉన్న ఇంకొక సైడ్, ఆ రెండింటి యొక్క రేషియో ఈక్వల్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అనే కదా. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ. దీని ఆధారంగా ఇవి రెండు సిమిలర్ అని చూపించాం. ఇదిగోండి దీని ఆధారంగా. సో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది ఏ విధంగా ఉంది, ఈక్వల్గా ఉంది. ఎందుకు, ఇదిగోండి ఈక్వేషన్ నెంబర్ 1లో మనకి ఏబి అనేది, ఇదిగోండి ఈ ఏబి అనేటువంటి ఈ పెద్ద సైడు ఏసీ అనే ఈ పెద్ద సైడ్కి సమానం. అదేవిధంగా ఏఈ అనేటువంటి ఈ చిన్న సైడు ఏడి అనే ఈ చిన్న సైడ్కి సమానం. ఎందుకు, ఇవి రెండు కూడా కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అదే సిపిసిటీ అని రాశాను. ఓకేనా, కరస్పాండింగ్ పార్ట్స్ ఆన్ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఈ పెద్ద త్రిభుజాన్ని, ఈ చిన్న త్రిభుజాన్ని, సో ఈ పెద్ద ట్రయాంగిల్ ఈ చిన్న ట్రయాంగిల్ని కంపేర్ చేస్తున్నాం. పెద్ద ట్రయాంగిల్ ఇటువైపు ఉన్న సైడు బై చిన్న ట్రయాంగిల్ ఇటువైపు ఉన్న సైడు, పెద్ద ట్రయాంగిల్ ఇటువైపు ఉన్న సైడు బై చిన్న ట్రయాంగిల్ ఇటువైపు ఉన్న ఈ చిన్న సైడు. ఓకేనా, సో వీటిని కంపేర్ చేస్తే వాటి రేషియో అనేది ఈక్వల్. ఇదిగోండి ఈక్వేషన్ నెంబర్ 1లో అవి రెండు ఒకదానికొకటి సమానం కాబట్టి వాటి రేషియో ఈక్వల్గా వస్తుంది. సో ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్లోని వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అయిందో ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. కాబట్టి ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ ఏడి అనే చిన్న ట్రయాంగిల్కి ఏ విధంగా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. ఇది సిమిలర్ సింబల్ లానా. ఓకేనా, ఇది 6th ప్రాబ్లం.